హాయ్ అండి అందరికీ. ఈరోజు చిన్న బతుకమ్మ కదా, సో మేమైతే పూలు తీసుకుని వద్దామైతే వెళ్ళాము. సో అక్కడైతే చాలా అంటే చాలా రేట్స్ ఉన్నాయి. ఈరోజే బతుకమ్మ కదా, సో అన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట. సో బతుకమ్మ అయితే ఇంకా చేద్దాం పేరుద్దాం అని అయితే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. సో అన్నీ నేను పెట్టే కొద్దీ తను తీస్తూ ఉంది. హనీ పాప తిట్టానని వెళ్ళి పక్కన కూర్చోబెట్టాను. చూడండి ఎంత కోపంగా చూస్తుందో, దగ్గర రానియట్లేనని. తను వస్తే మళ్ళీ పూలన్నీ తీసేసి అన్నీ ఖరాబ్ చేస్తుంది. అందుకనే తిట్టాను. బట్ ఫైనల్గా అటు ఇటు చేసి అయితే మళ్ళీ వచ్చి నా పక్కనే వచ్చి కూర్చుంది, పూలన్నీ తీస్తుంది. నేను పెట్టే కొద్దీ తను తీస్తూనే ఉంది. అండ్ అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో తను కూడా చేస్తా ఇవ్వు అని అడుగుతుంది చూడండి. అండ్ సో పెద్ద బతుకమ్మ అయితే అయిపోవడానికి వచ్చింది ఫైనల్గా అయితే. సో రెండు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా రెడీ అవ్వాలి. హనీ పాపని రెడీ చేయాలి, నేను రెడీ అవ్వాలి. సో ఫైనల్ లుక్ అయితే ఇది. రెండు అయితే చేశాను. అండ్ ఈవినింగ్ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత చిన్న బతుకమ్మను అయితే బయట పెట్టి ఇంకా బతుకమ్మ ఆడదాము. ఇంకా అందరు వచ్చి గల్లీ వాళ్ళందరూ మేము ఒకటే దగ్గర పెడతాం అన్నమాట. సో ఆడదాం అన్నట్టు ఇంకా ఇంటి ముందు ఒక్కొక్కరు పెడుతున్నారు. ఫస్ట్ అయితే చింతలతోనే బతుకమ్మ ఆడించాను. తను ఆడింది అసలు బతుకమ్మ అని పాట పాడుతుంటే. అండ్ లాస్ట్ ఇయర్ అయితే 1 month బేబీ ఉండే. సో అప్పుడైతే ఆడలేకపోయాము. ఈసారి అయితే ఎలాగోలా ఆడదాం అన్నట్టు ఫిక్స్ అయ్యి ఇక తను ఎత్తుకొని అయితే అందరితో కలిసి అయితే ఆడాను. ఇంకా ఆడి ఫైనల్గా ఇక ఆమెని ఒక 2 ఫోటోలు బతుకమ్మ ఎత్తుకున్నట్టు తీసేసి కొన్ని సెల్ఫీస్ దిగేసి ఫైనల్గా వెళ్ళి బతుకమ్మని అయితే ఇచ్చేసి వచ్చాను అనమాట.